హలో మై డియర్ పిచ్చకిస్తా క్రేజీ ఫుడ్ లవర్స్, బిఎఫ్సి తో మీ ముందుకు వచ్చేసాను. బిఎఫ్సి ఏంటబ్బా అని అనుకుంటున్నారా? కేఎఫ్సి డూప్ బిఎఫ్సి అండి. బిఎఫ్సి అంటే బాబీ ఫ్రైడ్ చికెన్ అన్నమాట. ఎందుకు దీని పేరు బిఎఫ్సి పెట్టానంటే, మామూలుగా మనం కేఎఫ్సి లో చికెన్ తింటాం కదా, అది నిజంగా చాలా అంటే చాలా ఎమ్మిగా ఉంటుంది. పెద్ద స్పైసీ కూడా ఏం ఉండదు. కానీ కెంటకీ తాతయ్య గారి రెసిపీనే కాస్త మన భారతీయుల స్పైసెస్ తో కాస్త పిచ్చకిస్తా టచ్ ఇచ్చి కెంటకీ తాతయ్య గారి కోడి ఫ్రైని కాస్త బాబీ ఫ్రైడ్ చికెన్ గా చేశాను. అదనమాట సంగతి. నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఎలా చేయాలో చూసేద్దాం. జనరల్ గా మనం ఒక నలుగురున్న ఫ్యామిలీకి అయితే 1 kg చికెన్ తెచ్చుకుంటాం కదా, కానీ ఇది ఫ్రై కాబట్టి, అందులో బాబీ చికెన్ ఫ్రై కాబట్టి ఒక 1.5 kg చికెన్ అయితే హ్యాపీగా తినేయచ్చు కడుపు నిండా అనేది నా పాయింట్. అందుకని ఒక 1.5 kg చికెన్ అయితే నలుగురికి 4 విధాల మంచిగా ఉంటుందని. సో ఇలాంటి ఫ్రైడ్ చికెన్ కి విత్ స్కిన్ తీసుకోవాలి, స్కిన్ తో పాటు. ఎందుకంటే కేఎఫ్సి లాగా దాని మీద వచ్చే టెక్స్చర్ రావాలంటే స్కిన్ కంపల్సరీ ఉండాల్సిందే. సో ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఒక 2 లీటర్ల వాటర్ ని పోసి ఒక 2 గంటలు అలాగే నానబెట్టండి. ముక్క సాఫ్ట్ గా అవ్వాలంటే ఈ ఉప్పు నీళ్ళలో వేయటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆవాల పౌడర్ 1 టేబుల్ స్పూను, మిరియాల పొడి 1 టేబుల్ స్పూను, ఎవరెస్ట్ చికెన్ మసాలా 1 టేబుల్ స్పూను, ఉప్పు మీరు 1.5 kg చికెన్ కర్రీకి ఎంత వేసుకుంటారో దానికన్నా కాస్త తక్కువ వేసుకోండి, పర్ఫెక్ట్ గా సరిపోతుంది. టొమాటో సాస్ ఒక 2 స్పూన్స్ వేసుకోవాలి, సోయా సాస్ 2 టేబుల్ స్పూన్స్. ఇవన్నీ వేసి కలిపేసి ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని ఇప్పుడు 2 గంటలు నానబెట్టుకున్న చికెన్ని వాటర్ తీసేసి కలిపిన మసాలా జ్యూసెస్ని దీని మీద వేసి కలిపేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, తొడని పట్టుకొని ఇలా ప్రేమగా మసాజ్ చేయాలి. సో ఇలా అన్ని మసాజ్ చేసుకున్నాక మరొక 2 గంటలు వదిలేయండి. ఇప్పుడు ఒక పెద్ద బౌల్లోకి మైదా పిండి ఒక 750 గ్రాములు, కార్న్ ఫ్లోర్ ఒక 750 గ్రాములు, సేమ్ యాజ్ ఇట్ ఇస్, ఎర్ర కారం పొడి 3 టేబుల్ స్పూన్స్, ఉప్పు అయితే చెప్పాను కదా అలా మీకు సరిపడా అంత వేసుకోండి, పసుపు 1 టేబుల్ స్పూను, సొంటి పొడి 2 టేబుల్ స్పూన్స్, వెల్లుల్లి పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసేసి దీన్ని ప్రాపర్ గా ఇలా కలిపేసుకొని ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ వైపు ఒక అనేద్దాం. వావ్, శుతి మెత్తగా అయిపోయాయి. ఇప్పుడు నేను ఫస్ట్ ఈ 4 లెగ్ పీసెస్ని స్టార్ట్ చేసేస్తాను. ఈ మసాలా పౌడర్లో ఈ 4 లెగ్ పీసెస్ని వేసేసి కాస్త ఇలా లైట్గా ప్రెస్ చేయాలి. గట్టిగా ప్రెస్ చేస్తే బజ్జీలు అవుతాయి, జాగ్రత్త. ఇప్పుడు ఐస్ వాటర్లో జస్ట్ ఒక 10 సెకండ్లు పెట్టేసి తీసాక మళ్ళీ సేమ్ పౌడర్లో అస్సలు ప్రెస్ చేయకుండా పీసెస్ని అందులో పెట్టేసి పౌడర్ మాత్రమే వాటి మీద వేసేసి ఒక 10 సెకండ్స్ వాటిని అలా వదిలేస్తే అప్పుడు దానికి ఒక ముసలి చర్మం టెక్స్చర్ వస్తుంది. ఆయిల్ని మరీ హీట్ చేయకుండా మిరపకాయ బజ్జీలు వేసుకోవడానికి ఆయిల్ ఎంత హీట్ చేస్తారో అంత హీట్ ఉంటే చాలు. లేదంటే మీ దగ్గర పాష్గా టెంపరేచర్ని చెక్ చేసేవి ఏమైనా ఉంటే 175 degrees వచ్చే వరకు పెట్టుకోవాలి. ఓకే, 1.5 kg చికెన్ కి నాకు 16 పీసెస్ వచ్చాయి. 16 ఏళ్ళ వయసు లాగా ఇంట్లో నలుగురికి 4 పీసెస్ సూపర్ గా సెట్ అవుతాయి. ఒకవేళ నేను మీ ఇంట్లో ఉంటే కనుక ఎవరికో ఇద్దరికి మాత్రం 2 పీసెస్ తక్కువ వస్తాయి. ఆశ దోశ అప్పడం అనుకుంటున్నారా? స్టార్టింగ్ లో ఏదైతే హీట్ లో ఉందో ఆయిల్, అదే హీట్ లో చివరి వరకు మెయింటైన్ చేయాలి. అండ్ ఒకవేళ ఆయిల్ కూల్ అయిపోతే గనక మళ్ళీ దాన్ని 175 degreesలకి ఈడ్చుకొని రావాలి. సో ఈ 16 పీసెస్ కాబట్టి బండెనక బండి గట్టే, బండెనక బండి గట్టే, 16 బండ్లు గట్టే, ఏ బండ్లా ఓదాం రయ్యో నైజాము సర్కరోడా, అలా పాడుకుంటూ ఒక్కొక్క పీస్ ని నెమ్మదిగా ఫ్రై చేసుకొని చూసారా ముసలి టెక్స్చర్. వావ్, బిఎఫ్సి చికెన్ రెడీగా ఉంది. ఇక లాగించేయచ్చు హ్యాపీగా.
చూసారా లోపల ఎంత బాగా ఉడికిపోయిందో. వావ్, ఇక అస్సలు ఆగలేనండి బాబోయ్. చికెన్ అంటే నాకు పిచ్చ ప్రాణం, మీకు తెలుసా. నోట్లో దీన్ని కొరుకుతూ ఉంటే ఆహా ఎంత బాగుంటుందో. మీకు నచ్చితే ఇప్పుడే ఈ కసక్కు లాంటి వర్షంలో ఫసక్ అని ఒక కోడిని వేసేసి చేసుకొని తినేసేయండి. హ్యాపీగా లైఫ్ ని ఎంజాయ్ చేయండి. అలాగే మన పిచ్చకిస్తా ఫుడ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చిన వాళ్ళతో షేర్ చేసుకోండి, అలాగే లైక్ కొట్టడం మర్చిపోద్దు.